ఈ తీవ్రవాదం అన్నది భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత ప్రబలిపోయింది? ఒక్కొక్క నగరంలో ఈ ఇస్లామిక తీవ్రవాదులు ఎలా పట్టుబడుతున్నారో చూస్తూ ఉంటే నిశ్చయంగా కూడా చాలా భయమేయవలసినటువంటి పరిస్థితి. చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నప్పటికీ దీన్ని చాప కింద నీరులాగా ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడ ఖలీఫా రాజ్యం స్థాపించాలని గూఢాలోచనలు ఎలా జరుగుతున్నాయో మేము నిరంతరం చెప్తున్నప్పటికీ ఎవరికి కూడా దాన్ని పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. సమూహము లేదు, రాజకీయ నాయకులు అంతకంటే లేరు, పోలీస్ వ్యవస్థలు కాస్త చాలా నిఘా పెట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి తీవ్రవాదులను పట్టుకోగలుగుతున్నారు. పోలీస్ వ్యవస్థ యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటిది చెప్పాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి ఒక పాత్ర వహిస్తుంది వీళ్ళని పట్టుకోవడంలో. ఇంతటి దారుణమైనటువంటి ఈ తీవ్రవాదులు ప్రతి ప్రాంతంలోనూ, భారతదేశంలో ఒక్క రాష్ట్రం కూడా ఇలాంటి తీవ్రవాదులు లేనటువంటి రాష్ట్రం లేదు అని చెప్పడానికి లేదు. ఈ మధ్య మొహమ్మద్ రహమతుల్లా అనే ఈ ఒక తీవ్రవాదిని విజయవాడ పోలీసులు పట్టుకున్న తర్వాత అది అక్కడి నుంచి అక్కడ ఆగిపోలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోకి విస్తరించి దీనికి సంబంధించినటువంటి మరి 12 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అందులో తెలంగాణ హైదరాబాద్కు చెందినటువంటి ఒక మహిళ ప్రధాన పాత్రధారి అని తెలియంది, సయీదా బేగం. మీరందరూ చూసే ఉంటారు. వీళ్ళందరికీ ఈ సామాజిక మాధ్యమాలు అన్నదే ఆట మైదానంగా మారిపోయింది. ఈ విదేశాల్లో, సిరియాలో, పాకిస్తాన్ లాంటి ఇలాంటి దేశాల్లో కూర్చున్నటువంటి ఈ ఇస్లామిక తీవ్రవాదులు వీళ్ళ చేత భారతదేశాన్ని ఖలీఫా రాజ్యంగా మార్చడానికి వీళ్ళను పౌరుగా ఉపయోగించుకున్నారు. వీళ్లకు డబ్బులు పంపించడం, ఫండ్ పంపించడం, వీళ్ళ చేత సామాజిక మాధ్యమాల్లో భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించడం, వాళ్లకు స్ఫోటక పదార్థాలు ఎలా సృష్టించుకోవాలి, దాన్ని ఎలా వాడాలి అని కూడా వాళ్ళు ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే నేర్పించారు. అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే సామాజిక మాధ్యమాలు చాలా పరిధిని విశాలం చేసిన తర్వాత దీన్ని చాలా గొప్పగా ఉపయోగించుకునే వాళ్ళు ఈ తీవ్రవాదులు. దాన్ని సరి అయిన రీతిలో ఎలా వాడుకోవాలో వాళ్ళకి బాగా తెలిసింది. దాన్ని వాడుకునే వాళ్ళ యొక్క ఇస్లామిక తీవ్రవాదాన్ని వాళ్ళు ప్రచారము చేస్తున్నారు, ప్రబలింపజేస్తున్నారు. చాలా ప్రాంతాలను విస్ఫోటనం చేసి భయాన్ని సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో పట్టుబడినటువంటి ఆ డాక్టర్ల బృందం, వాళ్ళను డాక్టర్లు అని పిలవడానికే సిగ్గుగా ఉన్నటువంటి సమయం ఇది. ఎర్రకోట దగ్గర ఆ బాంబుతో పేలిపోయినటువంటి వాడు ఒక విశ్వవిద్యాలయాన్నే సృష్టించుకున్నారు, వాళ్ళు స్థాపించుకున్నారు. అంటే భారతదేశంలో ఇంత జరుగుతున్నప్పటికీ ఇది సమాజంలో ఎవరికి తెలియకపోవడం అన్నది ఇంకో పెద్ద ఆశ్చర్యం. మన సమూహం కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు, మనకెందుకులే అని. కానీ చాప కింద నీరులాగా ఇది మిమ్మల్ని ఎలా కబళించడానికి వస్తుందో ఎవరు అర్థం చేసుకోవడం లేదు. పోలీస్ వ్యవస్థ కాస్త అప్రమత్తంగా పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు పట్టుబడుతున్నారు. ఒకవేళ వీళ్ళు పట్టుబడకపోయి ఉన్నట్లయితే ఏం జరిగేది? సామాజిక మాధ్యమాలే వీళ్లకు ఆట మైదానంగా మారిపోయి అందులో వాళ్ళు సమాచార సేకరణ, వాళ్ళ కమ్యూనికేషన్స్ అన్నీ చేసుకుంటూ ఈ మహిళ నిర్వహించిందంటే చూడండి ఎంత పెద్ద ఆశ్చర్యం. ఒక మహిళ. ఇంకొకటి, వాళ్ళు అల్ మలిక్ యూత్ అనే ఒక గ్రూప్ ను స్థాపించుకున్నారు, ఒక సంస్థను స్థాపించుకొని దాని ద్వారా ఈ ప్రవర్తనను వాళ్ళు కొనసాగించారు. ఈ మహిళ కూడా ఖవాతీన్ అన్న పేరుతో, ఖవాతీన్ అంటేనే స్త్రీలు అని అర్థం. మొన్న రాజమండ్రి జైల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో వెళ్ళి
చెల్లెలు అమాయకురాలు, ఆమెకు ఏమీ తెలియదు అని వేరే సానుభూతి కోసం. మరి వాళ్ళకి ఏమీ తెలియకపోతేనే పోలీసులు అనవసరంగా పట్టుకుని వెళ్ళారా? ఏ ఆధారము లేకుండానే పోలీసులు పట్టుకున్నారా? వాళ్ళ దగ్గర సమాచారం ఉంది కాబట్టి పట్టుకున్నారు. ఇక్కడ ఈ దేశంలోనే ఉంటూ, ఈ దేశంలోనే తింటూ, ఈ దేశం యొక్క గాలి పీల్చుకుంటూ, ఈ దేశంలోని నది జలాలను త్రాగుతూ, ఈ పవిత్ర భూమిలోనే తమ జీవితాలను సాగిస్తుంటూ ఈ దేశానికే ద్రోహం చేయాలని, ఈ దేశాన్ని బద్దలు చేయాలని, ఈ దేశాన్ని ఆక్రమించుకుని ఖిలాఫా సామ్రాజ్యం స్థాపించాలని. ఖిలాఫత్ స్థాపిస్తే ఏం జరుగుతుందో ఈ పరమ మూర్ఖులకు తెలుసా? వాడు ఒక్కరోజైనా తన జీవితాన్ని ఆ సామ్రాజ్యంలో జీవించగలడా? కానీ వాడికి కావాల్సింది అదే. ఎందుకంటే దోచుకోవడం కావాలి. ఏ కష్టం లేకుండా ఇంకొకరిని దోచుకొని బ్రతకడం అన్నది అలవాటు కాబట్టి దానికి నేతృత్వం వహించడానికి వీళ్లను వాడుకుంటారు అని భావిస్తున్నారు వీళ్ళు. ఏ కష్టం లేకుండా, ఏ కష్టార్జితం లేకుండా ఇంకొకటి సంపాదించిన దాన్ని దోచుకొని తినడం అంటే చాలా సులభం కదా వీళ్ళకు. దానికోసం వేచి ఉన్నాడు. అందుకే ఖిలాఫత్ స్థాపించాలి. మరి ఇంతమంది పట్టుబడ్డారు. ఇప్పుడు ఒకడు మహారాష్ట్ర నుంచి, ఒకడెక్కడి నుంచో ఢిల్లీ నుంచి 12 మందిని పట్టుకున్నారు. ఈ తీవ్రవాదులను పట్టుకున్నట్లయితే ఏం జరిగేది? ఇంకా పట్టుబడినటువంటి వాళ్ళు ఇంకంతమంది ఎక్కడెక్కడ దాగి ఉన్నారు? మనం ఏ భూమిని అయితే పవిత్రంగా భావిస్తూ దీన్ని రక్షించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నామో ఆ భూమి కిందనే బద్దలు చేయడానికి ఇలాంటి బాంబులు సృష్టించబడుతూ ఉంటే, మనం పట్టించుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది? అందుకే ఇది పవిత్రమైన భూమి అని వాడు అంగీకరించడు. ఎందుకంటే వాడి దృష్టిలో ఇక్కడ ఖిలాఫత్ సామ్రాజ్యం స్థాపిస్తే గానీ ఇది పవిత్రం కాదు అని వాడి యొక్క ఉద్దేశం. ఇలాంటి వాళ్లను మళ్ళీ సమూహంలోకి వదలకుండా కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా సృష్టించబడుతూనే ఉంటారు. ఈ విదేశాల్లో కూస్తున్నటువంటి ఇలా ఇస్లామిక తీవ్రవాదులు వీళ్ళని వాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఇదే దేశంలో కూర్చొని ప్రధానమైనటువంటి స్థలాల్లో సీసీటీవీలు స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలను పాకిస్తాన్ లాంటి దేశాలకు పంపిస్తున్నటువంటి వాళ్ళు ఒకవైపు పట్టుబడ్డారు. ఏం జరుగుతుంది ఈ దేశంలో అన్నది మనం పట్టించుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో మనం మన జీవితాలను కొనసాగిస్తున్నామో మనం కనీసం అర్థం చేసుకోగలుగుతున్నామా? మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాడు అని మనకి అర్థం కావట్లేదు. మనం నిత్యం బస్సులలో, ట్రైన్లలో ప్రయాణం చేస్తూ ఉంటాం. మన పక్కన ప్రయాణం చేస్తున్నటువంటి వాడు ఎవడు? వాడు ఏ ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాడు? వాడు ఈ గమ్యాన్ని చేరుకునే లోపు ఏం చేస్తాడని మనకు తెలియదు. అంతటి దారుణమైన పరిస్థితుల్లో మనం కొనసాగుతున్నాం. ఏ బ్యాక్ ప్యాక్ లో ఏ స్ఫోటక పదార్థాలు ఉన్నాయో తెలియదు. కాస్త పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా పనిచేస్తుంది కాబట్టి మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. కానీ వాళ్ళు మాత్రం పనిచేస్తే ఏమి కుదరదు. ప్రతి సమాజంలో ఉన్నటువంటి పౌరుల యొక్క బాధ్యత కూడా ఉంది. ఇలాంటి అనుమానాలు ఎవరి దగ్గర ఉంటే సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ అది మీకు మీ జీవితానికి ప్రమాదంగా మీరు భావిస్తూ చేయకూడదనేది కూడా నాకు సలహా. కానీ ప్రతి క్షణాన్ని, సందర్భాన్ని మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు సూక్షించి సూక్ష్మ దృష్టితో వీక్షిస్తూ చేయాలనేది చాలా అవసరం. ఇప్పుడు వీళ్లను ఏరి పారేయకపోతే, వీళ్లకు కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించకపోతే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకంటే రాజస్థాన్లో అమాయకమైనటువంటి టైలర్ కనహ్యాలాల్ను
అతి దారుణంగా హత్య చేసినటువంటి ఆ నరరూప రాక్షసులకు ఇంకా శిక్ష పడలేదు. అది పడుతుందనేది విశ్వాసము లేదు. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు బయటికి వచ్చి కాలరెగరేసుకుంటూ మన ముందే నిలబడతాడన్న మాత్రం విశ్వాసం ఉంది. చట్టాలు ఇంత బలహీనంగా ఉండి వీళ్ళని ఏమీ చెయ్యకపోతే వీళ్ళు ఇంకా పెరిగిపోతారన్నది వాస్తవం. మనల్ని ఎవడేం చేస్తాడు, రేపు బయటికి రావచ్చు అన్న ధైర్యం ఉంటుంది వాడికి. వస్తున్నారు కూడా. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వీళ్ళని అతి దారుణంగా శిక్షించగలుగుతున్నారు. అందులో ప్రధానమైనటువంటి ఉత్తరప్రదేశ్. అప్పటిదప్పుడే న్యాయం. కానీ ఇది అన్ని రాష్ట్రాల్లో జరగాలి అన్నది నా యొక్క అభిప్రాయం. ఒకవేళ లేకపోతే వీళ్ళు బ్రతకనివ్వరు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ మొన్న తమిళనాడులోని సాతాన్కులంలో జరిగినటువంటి అతి దారుణమైనటువంటి తండ్రి కొడుకుల హత్యకు కనీసం 6 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. న్యాయమూర్తి నిశ్చయంగా కూడా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఆయన 9 మందిని కూడా మరణదండన విధించారు. కానీ ఈ కనహయ్యలాల్ను అంత దారుణంగా హతమార్చి దాన్ని వీడియో చిత్రీకరించి ఈ దేశపు ప్రధానమంత్రిని కూడా హెచ్చరించినటువంటి ఈ దుర్మార్గులను ఇంకా శిక్షించలేదు. శిక్షించడానికి భయమా? లేదా సానుభూతియా? ఇది కూడా తేలాలి. ఎందుకు ఇంతవరకు శిక్షించబడలేదు వీళ్ళు? ఈ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది మరి? కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థను అభినందించవలసిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇదే వ్యవస్థను నిలదీయవలసినటువంటి అవసరం, ప్రశ్నించవలసినటువంటి అవసరం. ఎందుకు ఆ నరరూప హంతకులను మీరు ఇంకా శిక్షించలేదు? మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.